భూభారతి రిజిస్ట్రేషన్ కుంభకోణాన్ని వరంగల్ పోలీసులు ఎలా ఛేదించారు? ఎక్కువ మొత్తంలో ఉన్న రిజిస్ట్రేషన్ చలాన్ను నిందితులు తక్కువగా ఎలా చూపించారు? వీరికి వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు? తెలంగాణలో సంచలనం సృష్టించిన భూభారతి రిజిస్ట్రేషన్ కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ జిల్లా పోలీసులు తీగలాగితే అక్రమార్కుల డొంక కదిలింది. భూభారతి రిజిస్ట్రేషన్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో 3,90,00,000 స్కామ్ జరిగినట్లు తేల్చారు. ఈ కేసులో 24 మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి 15 మంది నిందితులను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ముఠా సభ్యుల నుంచి 63,19,000 నగదుతో పాటు సుమారు ₹1 కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్టాప్, కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పసునూరి బసవరాజు, జల్లాపాండు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యాదగిరిగుట్టలో ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో నిర్వహిస్తూ మోసానికి తెరలేపారు. వీరు భూభారతి వెబ్సైట్లోని ఇన్స్పెక్ట్ ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చలాన్ మొత్తాన్ని తగ్గించేవారు. ఆ తర్వాత మొబైల్ ద్వారా చలాన్ను సవరించి రైతులకు తిరిగి పంపేవారు. అలా రైతుల నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ నకిలీ రసీదులను సృష్టించేవారు. ప్రభుత్వానికి చెల్లించిన రుసుములకు వెబ్సైట్లో జారీ చేసిన రసీదులను మార్చడానికి నిందితులు మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించారు. ఆ తర్వాత వారు తగ్గిన మొత్తాన్ని చూపిస్తూ స్థానిక తహసీల్దార్ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మధ్యవర్తుల ద్వారా ఈ నకిలీ చలాన్లను సమర్పించేవారు. మీ సేవా కేంద్రాలు మధ్యవర్తులతో కలిసి ఈ దందా సాగించేవారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో సుమారు 1080 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లో అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తులకు, ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులకు 10 నుంచి 30% వరకు కమిషన్లు ఇచ్చేవారని విచారణలో తేలింది. ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాలో 15 కేసులు, జనగామ జిల్లాలో 7 కేసులు నమోదు చేశారు. నిందితులు భూభారతితో పాటు ధరణిలోనూ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ స్కామ్లో ఏ స్థాయి వ్యక్తులున్నా వదిలిపెట్టేది లేదని, వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.